పొట్ట సమస్యలు, విరోచనాలు, వెన్నునొప్పులు వస్తే ఎవరైనా ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. వైద్యుల సూచనతో మందులు వాడుతూ ఉంటారు. కానీ ఆ ప్రాంత ప్రజలు భారీ బండరాయి వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్తే మందులతో పని లేకుండానే సమస్యలు తీరిపోతాయి. బండరాయి వ్యాధులను ఎలా నయం చేస్తుందో మీరు కూడా చూసేయండి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భారీ గుండు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మల్కాపూర్ గ్రామం వద్ద ఉంది. 10 అడుగుల ఎత్తులో హృదయం ఆకారంలో ఉండే బండరాయికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్థానికంగా అతీత శక్తి గల రాయిగా కొలిచే స్థాయికి చేరింది. ఎప్పుడు ఎలా పుట్టిందో తెలియదు కానీ తరతరాలుగా శారీరక సమస్యలు దూరం చేసి ఓ మహత్తర శక్తిగా బండరాయిని ఆరాధిస్తున్నారు. కడుపు నొప్పి, విరోచనాలు, అజీర్తి, పేగు సంబంధిత వ్యాధులు, నడునొప్పి, వెన్నునొప్పితో బాధపడేవారు దీని కింది నుంచి పలుమార్లు అటు ఇటు వెళితే ఆరోగ్యం కుదుట పడుతుందని నమ్ముతుంటారు. ఈ కారణంగానే దీనికి మకిలి గుండు అనే పేరొచ్చింది. సాధారణంగా వ్యవసాయ పనులు చేసేవారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా పొట్ట, వీపు, నడుముకు సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ గుండు కింద నుంచి బోర్లా పడుకుని దూరటం వల్ల పొట్టకు మంచి ఎక్సర్సైజ్ జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొట్టను లోపలికి బిగపట్టుకుని పాకుతూ వెళ్లాలని, ఇలా చేయటం వల్ల నడుము, వీపుపై ఒత్తిడి ఏర్పడి ఇబ్బందులుంటే పోతాయని అంటున్నారు. ఇలా పలుమార్లు చేస్తే శరీరంలోని నొప్పులు, పొట్ట సంబంధ సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఎలాంటి మందులు లేకుండానే సమస్య దూరమవుతుందని విశ్వసిస్తున్నారు. అలా వ్యవసాయాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ వ్యవసాయాలు చేసేవాళ్ళు వడ్ల మేకలు కానీ పోయేటప్పుడు దేనికి బండి మేకలు పడ్డా కానీ ఇక్కడ బొడ్డు దగ్గర మకిలి అనేది ఉంటుంది. బొడ్డు దగ్గర ఏలు పెట్టుకుంటే మకిలి కొట్టుకుంటుంది. మనం పరిగెడుపున పెట్టుకుంటే ఆ మకిలి అనేది పక్క జరిగింది అనుకో, అదంతా మొత్తం కడుపు అంతా నొప్పి పెడుతుంది. ఏ మందులు వేసినా తగ్గదు కాబట్టి అక్కడ ఒక గుండు ఉన్నది. మాకు బుద్ధి లేనప్పటి నుంచి గుండు ఉన్నది. ఆ గుండు దగ్గర పోయి అక్కడ 5 సార్లు ఇక్కడ 5 సార్లు దూరితే ఆ కరెక్ట్ సెట్ అవుతుంది. కడుపు నొప్పి తక్కువ అవుతుంది, లాక్టిన్ తక్కువ అవుతుంది. ఆ కాలంలో పుట్టింది అది. కానీ మేము చూసినప్పటి నుంచి ఉన్నది. మా తాతలు కూడా చెప్పిర్రు, మా తండ్రులు కూడా చెప్పిర్రు. దానికి ఇదికెళ్ళి దూరితే ఈ మకిలి అనేది సాఫ్ అయిపోతుంది, నడుమ అన్నది పట్టుకున్నది ఇడిపోతుంది అని చెప్పేది. దానికి ఎప్పుడన్నా మకిలి జరిగితే దానికి ఇదికెళ్ళి దూరుతుంటివి. ఒకసారి దూరుతారు, కొద్దిమంది నయం అవుతుంది, రెండోసారి మూడోసారి ఖతం అయిపోతుంది. మల్కాపూర్ గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఇది మూఢ నమ్మకమని కొందరు కొట్టిపారేస్తుండగా శాస్త్రీయంగా సాధ్యమేనని మరికొందరు అంటున్నారు.